సిల్వర్ సిల్వర్ మన సిల్వర్ లో వస్తాం. సిల్వర్ ఆటగాళ్ళు అంటే మామూలుగా ఉండదు. తినేయాలి కదా, ఆకలి వేస్తుంది. ఇప్పటికే 2 అయిపోయింది. సండే ఏమో కానీ ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. వెళ్ళి హేమంత్ అని ఉంటాడు, అలీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తే మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాడు. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ అలీ. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈ రోజు నా వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లెగిసాను అనమాట. సండే స్పెషల్ అయితే ఉంది. సండే స్పెషల్ ఏంట్రా అంటే ఫ్రాన్స్ తో బిర్యానీ చేద్దాం అనుకున్నా. బిర్యానీ కానీ కర్రీ కానీ. సో నిన్న కొబ్బరి పులావ్ చూసుంటారు. సో మళ్ళీ పులావ్ ఏం చేస్తాము, కర్రీ ప్రిఫర్ చేస్తాను. కర్రీకి ప్రాన్స్ కర్రీలో ఎగ్స్ ను కూడా యాడ్ చేస్తే సూపర్ గా ఉంటది. సో ఆ రెసిపీని అయితే మా అమ్మని అడిగి ట్రై చేద్దాము. సో నెక్స్ట్ ఏంటంటే బీసెన్ రోడ్ మార్కెట్ అయితే వెళ్ళట్లేదు. ఇక్కడే దగ్గరలోనే పున్నమి కాడ దగ్గర కూడా ఒకటి ఫిష్ మార్కెట్ లాగా ఉంది. సో అక్కడైతే హేమంత్ బ్రో అని ఉంటాడు. హేమంత్ బ్రో అయితే రారా మంచి ప్రాన్స్ వచ్చినాయి అన్నాడు. సో అతని దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. ఇది మన ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు రైట్ సైడ్ లో మనం లోపలికి వస్తే పున్నమి ఘాట్ ఉంటుంది. ఆ పున్నమి ఘాట్ దగ్గర ఈ షాపులు అనమాట లైన్ గా ఉంటాయి. పున్నమి ఘాట్ అని కూడా అంటారు. పున్నమి ఘాట్ దగ్గర ఈ షాపులు. సో ఇక్కడైతే చూస్తున్నా, మా అమ్మేమో రొయ్యలు తీసుకోమంటుంది. రొయ్యలు ఉన్నాయి, బట్ కాలు రొయ్యలు ఉన్నాయి. మనం పోయినసారి తీసుకున్నాం కదా, ఆ రొయ్యలు ఉన్నాయి. ఒక 2 కేజీలు తీసుకోవాలి. చూద్దాం ఏ బాగుంటాయి తీసుకుందాం. కేజీ 350, 350, 350, 700 చేయించడం 100, 800 రొయ్యలు తీసుకోవాలంటే 800 అన్నమాట. షాప్ నంబర్ 2 అక్కడ వెళ్ళి హేమంత్ అని ఉంటాడు, అలీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తే మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాడు మీకు డెఫినెట్లీగా. అన్ని రొయ్యలు తీసుకుంటే ఇంత వచ్చినాయి. అదో బేషన్ నిండింది అది ఇందాక. ఇప్పుడు చూస్తే అది బేషన్లో పావు కూడా కాదు కదా, మూల కూడా రాలా. అంటే అంత వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది ఆ కాల్ రొయ్యలో, కానీ టేస్ట్ బాగుంటుంది. నదిలోనే దొరుకుతాయి ఇవి, కృష్ణా నది రొయ్యలు అవి. సో అందుకని తీసుకోవాలి అంతే, దానికి మించి వెళ్ళలేదు అది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు కర్రీ చెయ్యాలా లేకపోతే బిర్యానీ చెయ్యాలా ఏం చెయ్యాలా అనేది డౌట్ అన్నమాట. మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ డిసైడ్ చేస్తుంది. అసలు మామూలుగా లేదు వర్షం ఇక్కడ, తుఫాన్లా వస్తుంది. నేనైతే ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశా. వేసాను, పచ్చిమిరకాయలు వేసాను. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తా. ఎక్కువ రెసిపీ ఏం చూపించట్లేదు, ఎందుకంటే అది ఇవి రొయ్యలు అంటే ఇలా ఉన్నాయనుకోమాకండి. ఈ పెద్ద రొయ్యలు కాబట్టి దీనికి ఇలా ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడ తిన్నానంటే బయట ఎక్కడ తిన్నాను నేను, గుర్తురాట్లా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తీసేయమంటావా అని అడిగింది, వద్దంటే ఇవి ఉంచండి బాగుంటాయని పెట్టించా. చాలా బాగుంటాయి అవి. ఎప్పుడైనా మీరు టేస్ట్ చేసి ఉంటే నాకు చెప్పండి. రొయ్య సైజు నా 4000 అంత ఉంది రొయ్య. మొత్తం మెస్సీగా ఉంది, సేమ్ అనుకున్నాను. ఎందుకంటే ఫుల్ వర్షం పడిపోయి ఆ హోల్ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. మొత్తం తడిసిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఈ గరం మసాలా వేస్తున్నా. ఇలా యాలకులు, లవంగా, చెక్క, కొంచెం నల్ల మిరియాలు ఉన్నాయి, ఇవి కూడా వేస్తున్నా. వెల్లుల్లిపాయ పేస్ట్, సాయంత్రం వర్షం ఆగితే ఈరోజు అదే వర్షం ఆగితే మన స్పోర్ట్స్ ఏదో ఉన్నది అక్కడ గేమ్స్ జరుగుతున్నాయి అనమాట. ఈరోజు బ్యాడ్మింటన్ లీగ్ జరుగుతుంది బ్రదర్హుడ్ వాళ్ళది. సో అక్కడికైతే వెళ్తా అనమాట. వర్షం తగ్గితే డెఫినెట్లీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక వెళ్ళి కొంచెం సేపు అక్కడ ఆడుకొని వస్తా. ఇది ప్రిపరేషన్ తినేయాలి కదా, ఆకలి వేస్తుంది. ఇప్పటికే 2 అయిపోయింది.
సండే ఏమో కానీ ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. అదే ఊపిలో ఇప్పుడు మనం కొబ్బరి పేస్ట్ మేము ప్రతి దాంట్లో కొబ్బరి వేసుకుంటాం ఫ్రెండ్స్. పొలావులో కూడా మా అమ్మ అయితే కొబ్బరి ఏమంటుంది. మొన్న మీరు కొబ్బరి అన్నం గోంగూర చికెన్ చూసారా? చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఒకటి, రెండు. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకోవాలి. దానికి ముందు ఈ గుడ్లు యాడ్ చేసేస్తున్నా. ఒకటి, ఇవి కొత్తిమీర, కరివేపాకు కొంచెం. అంత కష్టం కాదు ఈ కర్రీలు, జస్ట్ సింపుల్గా ఆడుతూ పాడుతూ వదిలేయచ్చు. దీని మీద మూత పెట్టేస్తున్నా. ఇంకా అయిపోయింది మనం. రొయ్య, సూపర్, చాలా సూపర్గా ఉంది. సో లేట్ చేయకుండా ఫుడ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్పోర్ట్స్ ఆడడానికి వెళ్ళాలి కదా, వెళ్ళిపోదాం. చాలా. సో ఇప్పుడైతే మేము బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ బ్యాడ్మింటన్ లీగ్ అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ గ్రేడింగ్ జరుగుతుంది, టోర్నమెంట్ అవుతుంది అనమాట. సో వాళ్ళు గ్రేడింగ్ చేస్తున్నారు ప్లేయర్స్ ని. సో అక్కడ అందరూ మన ఆటగాళ్ళు, ఉత్సాహపరులు అందరూ అక్కడ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దాం. విజయవాడ లలిత జ్యువెలరీస్ బ్యాక్ సైడ్ ఉంటది. సో అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను ఖాజా వెళ్తున్నాం. హాయ్ ఖాజా, నీ దుంప దగ్గర. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. పాపులర్ స్పోర్ట్స్ సెంటర్, పాపులర్ కోర్ట్స్ అంట. ఈ లోపల నుండి ఎంట్రన్స్. పదండి. మామూలుగా లేదు. అట్టుండి వెళ్దాం మనం. మా వాళ్ళు ఆడుతున్నారు, మా వాళ్ళు ఆడట్లేదు. సోను భాయ్ ఏంటి నడుస్తుంది, వాళ్ళ లాస్ట్ డే కదా. నిజంగా చెప్పు, వచ్చేది ఇది అప్పుడప్పుడు ఆడుతుంటా. కాలు బాగాలేదు అయినా ట్రై చేస్తా. అవును, ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు ఆడేస్తావా? ఆడతాం. ప్రాక్టీస్ ఉండవు, డైరెక్ట్ గ్రేడింగ్ ఏదో ఉంటుందట. ఏంటి స్టేజ్ ఏంటి? బ్లాక్ ఏదో కోహినూర్ ప్లస్ కోహినూర్, డైమండ్ ప్లస్ డైమండ్, గోల్డ్ ప్లస్ గోల్డ్, సిల్వర్. మన సిల్వర్ లో వస్తాం. సిల్వర్ ఆటగాళ్ళు అంటే మామూలుగా ఉండదు. వాళ్ళదే మొత్తం ఫిక్స్ అయ్యి వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది టోర్నమెంట్ మొత్తం. ఇప్పుడు గెలిచేది ఎవరంటావు? ఏ టీం గెలిచేది అంటావు? టీము ఇప్పుడు ఏ టీంలో మంచి ప్లేయర్ ఉంటే వాళ్ళకి మనమే గెలుస్తామని చెప్పుకుంటాం కదా. అబ్బా గెలుస్తారని మనం గెలిస్తే మనం గెలిచినట్టు, పక్కనోడు గెలిస్తే మనం జనం హృదయాలు గెలిచినట్టు. ఏం లేదు, బ్రదర్హుడ్ ఎక్కడ గెలిచినా బ్రదర్హుడ్ గెలిచినట్టు. బ్రదర్హుడ్ అని అసలు మామూలుగా లేదు ఇక్కడ. సో ఇప్పుడైతే నేను ఆడబోతున్నా. నేను వెళ్తున్నా ఆడడానికి. అదే సో ఈ వీడియోనైతే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు అయితే ఇలా అయితే గడిచింది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్లో తెలపండి. సైనింగ్ ఆఫ్ మేరీ, బాయ్.